హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకు ఒక ఇద్దరు కపుల్స్ని అనేది చూపిస్తారు. వాళ్ళు వాళ్ళ మంచి టైంని స్పెండ్ చేస్తూ ఉంటే అప్పుడే తనకు అనేది ఒక అమ్మాయికి ఫోన్ చేయాలనిపిస్తుంది. తన పేరు వచ్చేసి లింగ ఉంటుంది. అలా చదువుకునే టైంలోనే తను అనేది చాలా అమ్మాయిలతో అనేది తిరుగుతూ ఉంటాడు. అప్పుడే తను ఎంతగానో లవ్ చేస్తున్న మన హీరోయిన్కి అనేది ఫోన్ చేసి నా కోసం ఫుడ్ తీసుకురమ్మని చెప్పేసరికి, అలాగే కొన్ని కాండమ్స్ కూడా తీసుకురమ్మని చెప్తే తను టైం ఏమైందని కూడా చూసుకోకుండా రెడీ అవుతూ ఉంటుంది. అలానే తన గురించి తననే చెప్తుంది. తన పేరు వచ్చేసి జింగయ్య ఉంటుంది. అలాగే తను లింగ్ని 3 yearsగా లవ్ చేస్తూ ఉంటుంది. అలా తను ఎంత టార్చర్ చేస్తున్నా కానీ భరిస్తూనే తను ఏదడిగితే తీసుకొస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు కూడా లేట్ అయినా కానీ తన కోసం కాండమ్స్ తీసుకొని వచ్చి తను అనేది ఫోన్లో చూసుకుంటూ ఉంటుంది. ఇంకా కేవలం 2 days మాత్రమే నేను ఇక్కడ ఉండేది, ఇది కంప్లీట్ అయిపోయినాక నన్ను ఎవరు కూడా టచ్ చేయలేరని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు నెక్స్ట్ డేనే వెంటనే లింగ్కి అనేది ఫోన్ వస్తుంది. అది కూడా హీరోయిన్ ఫోన్ చేసి నీకేం ఫుడ్ తీసుకురావాలని చెప్పేసరికి ఏదో ఒకటి తీసుకురమ్మని, అది కూడా చాలా టేస్టీగా ఉండాలని చెప్పేసరికి హీరోయిన్ సరే అని అంటుంది. అలా వాళ్ళకి ఫుడ్ ఇవ్వడానికి అనేది తను పార్ట్ టైమ్స్ జాబ్స్ అనేది చాలా చేస్తూనే ఉంటుంది. అలా తన క్లాస్మేట్ అయిన ఒక అమ్మాయి తన నుండి నువ్వు ఎందుకు ఇంతగా లవ్ చేస్తున్నావు, తను నిన్ను అసలు పట్టించుకోవట్లేదు, వదిలేయచ్చు కదా అని చెప్పేసరికి హీరోయిన్ కూడా ఎక్కువ రోజులు లేదని చెప్తుంది. తర్వాత లింక్ చెప్పడంతో తన నుండి కొన్ని బన్స్ తీసుకొని పోయేసరికి అక్కడ మళ్ళీ వేరే గర్ల్ ఫ్రెండ్ అనేది ఉంటుంది. అలా హీరోయిన్ మళ్ళీ కూడా ఈసారి గర్ల్ ఫ్రెండ్ చేంజ్ చేశాడని చెప్పి ఫుడ్ ఇస్తే లింగ్ ఏమో ఈ ఫుడ్ ఏమన్నా బాగుందా, ఇంకొకసారి మంచి తీసుకురా, నీ టైంని వేస్ట్ చేయొద్దని చెప్తుండేసరికి హీరోయిన్ కూడా సరే నాకు అర్థమైంది, నేను పట్టించుకుంటానని చెప్తుంది. అలా లింగ్ ఏమో సరే అయితే వెళ్ళిపో అని చెప్తేసరికి హీరోయిన్ నుండి లింక్ టచ్ చేసిన ప్రతి ప్లేస్ని కూడా తన చేతితో అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. అలా క్లీన్ చేసుకొని చాలా దట్టిగా అయింది టచ్ చేసినందుకు అని చెప్పి ఆ డస్ట్ అంతా కూడా అక్కడే పాడేసి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినాక హీరోయిన్ ఒక కేఫ్లో పనిచేస్తూ ఉంటే అక్కడికి సు అనే అమ్మాయి వస్తుంది. తను ఎవరో కాదు, లింగ అనే అబ్బాయి తన్ని చాలా సిన్సియర్గా చిన్నప్పటి నుంచి లవ్ చేస్తూ ఉంటారు. అలా లవ్ చేస్తూ ఉండేసరికి ఇప్పుడు కానీ తన అమ్మాయిలతో తిరుగుతున్నాడు, కానీ సూనే ఇప్పటికైనా కానీ లవ్ చేస్తూనే ఉంటాడు. అలా సూ కూడా హీరోయిన్ లింక్తో పడుతుందని తెలుసుకొని చాలా కోపంగా చాలా ఆర్డర్స్ అనేది ఇస్తుంది. కానీ లాస్ట్కి అవన్నీ వద్దు, కేవలం ఒకటి ఇవ్వు చాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే మీరు అడిగినట్టే కేవలం ఒకటి మాత్రమే ఇస్తానని చెప్పి ఇస్తూ ఉంటే సూ కావాలని అక్కడ ఉన్న టీన్ అనేది కింద పడేస్తుంది. అప్పుడు అక్కడ కేఫ్లో పనిచేస్తున్న మేనేజర్ వచ్చి హీరోయిన్ అనేది తిడుతూ ఉంటాడు. నువ్వు సరిగ్గా ఇవ్వాలి కదా, చూసుకొని ఇవ్వచ్చు కదా, ఎందుకు మళ్ళీ వచ్చిన కస్టమర్ పైన తిడుతున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ కూడా ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకొని అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ని చూడమని చెప్తున్నా కానీ మేనేజర్ ఏమో తను లాక్కొని వెళ్ళి సారీ చెప్పమని అంటాడు. అప్పుడు హీరోయిన్ మొత్తం చూస్తూ ఉంటే అక్కడికి లింగ్ అనేది వస్తాడు. అలా లింగ్ వచ్చి నీకు ఎంత ధైర్యం ఉంటే సూని తిడతావు, ఇంకొకసారి కూడా ఇలా చేస్తే మళ్ళీ కూడా నిన్ను క్షమించనని చెప్పి సూని అక్కడ నుంచి తీసుకుని అనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయినాక నెక్స్ట్ డే 1 day మాత్రమే ఉంటుంది హీరోయిన్ లిన్కి ప్రపోజ్ చేసేది. అలా తను ఈరోజు లిన్ బర్త్డే కావడంతో తనే సొంతంగా ప్రిపేర్ చేసి కేక్ అనేది తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కేక్ తీసుకొని వెళ్ళిపోతే అప్పుడే అక్కడికి ఇంకొక పర్సన్ అనేది వస్తాడు. అతనే అనమాట ఇందులో మెయిన్ లీడ్ హీరో. తన పేరు వచ్చేసి గువా ఉంటుంది. అలా తను కూడా సూని 3 yearsగా లవ్ చేస్తూ ఉంటాడు. అలా తన బర్త్డే కూడా కావడంతో తనకనేది కేక్ తీసుకొని వస్తాడు. అలా సూ కూడా హీరోని అసలు ఏం మాత్రం పట్టించుకోకుండా ఉంటుంది. హీరో కూడా తన సూ దగ్గరికి వెళ్ళి కేక్ పెట్టేసి సైడ్కి అనేది నిలబడతాడు. తర్వాత హీరోయిన్ నుండి లింగ్ దగ్గరికి వెళ్ళి నేనే సొంతంగా ప్రిపేర్ చేస్తాను ఈ కేకు తీసుకుని బర్త్డే కోసం అని చెప్పేసరికి లింగ్ ఏమో తన వైపు చూస్తూ అలానే ఉండిపోతూ ఉంటాడు. అలాగే తనుండి నీ చేతులతో చేసిన కేక్ నేను తీసుకోవాలని చెప్పేసరికి హీరోయిన్ నుండి షాక్ అవుతుంది. అలా నా కేక్ తీసుకొని కింద అనేది పాడేస్తాడు. అలా పాడేసి వెంటనే హీరోయిన్ నుండి మొత్తం చూస్తూనే ఉంటుంది. అలా తను ఎన్నిసార్లు మంచిగా చూసినా కానీ లింగ్ అనేది తను పట్టించుకోడు. అప్పుడే హీరోయిన్ టైం వైపు చూస్తూ ఉంటుంది. అలా 12 అయిన వెంటనే తనుండి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ ఉంటే సూ ఏమో కింద పడిన కేక్ తీసుకొని హీరోయిన్ పైన వెళ్ళడానికి అనేది చూస్తుంది. అలా చూసేసరికి అప్పుడే అక్కడికి హీరో వచ్చి హీరోయిన్ అనేది అడ్డుగా ఉంటాడు. ఆ కేక్ మొత్తం కూడా హీరో డ్రెస్ పైన అనేది పడిపోతుంది. అప్పుడు సూ ఉండి చాలా కోపంగా నువ్వు నన్ను కదా లవ్ చేసేది, ఎందుకు హీరోయిన్ టచ్ చేస్తున్నావు అని చెప్పేసరికి అప్పుడు లిన్ కూడా హీరోయిన్ అనేది దగ్గరకు తీసుకోవాలని చూస్తాడు. కానీ హీరో ఉండి లిన్ అనేది దూరం పడేస్తాడు. తర్వాత హీరోయిన్ ఉండి లింగ్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడితోటి ఇది టాస్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందని సూ దగ్గరికి వెళ్ళి ఇన్ని రోజులు నేను చాలా భరించాను, ఈ రోజుతో అయిపోయిందని తను అనేది చెంపపైన కట్టి అలాగే రెడ్ వైన్ అనేది మొత్తం కూడా సూ పైన అనేది వేస్తుంది. అలా వేసేసి నువ్వు వేసుకున్న ప్రతి ఒక్క డ్రెస్ కూడా ఫేక్, అలాగే నీ దగ్గర ఉన్న వస్తువులు కూడా ఫేకే, కానీ ఇలా నన్ను టాలరేట్ చేసేంత నీకు ధైర్యం లేదని చెప్పి తను వెళ్ళిపోతూ ఉంటే
లింగ్ అనేది తను పట్టుకుంటాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని అడిగేసరికి హీరో నుండి నేను ఎక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు అని చెప్పి, అలాగే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా, హ్యాపీ న్యూ ఇయర్ అని అందరికీ చెప్పేసి ఇదంతా కూడా సూనే చేసిందని చెప్తే, సూ ఏమో ఏమీ తెలియనట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ అలాగే ఇద్దరు బయటకు వచ్చేసి ఇప్పుడు గేమ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేనే గెలిచానని చెప్పి మనకు ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందని చూపిస్తూ ఉంటారు. అలా హీరోయిన్ ఏమో చాలా రిచ్ పర్సన్ అయి ఉంటుంది. అలాగే హీరో కూడా చాలా రిచ్ అయి ఉంటారు. వాళ్ళిద్దరు కూడా చిన్నప్పుడు పోటీ పోటీ పడి చదువుతూ ఉంటారు. ఇద్దరు కూడా ఫస్ట్ క్లాస్ లోనే రావడంతో హీరో ప్రతి గేమ్ లో కూడా విన్ అవుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ అనేది గేమ్స్ అంతగా ఇంట్రెస్ట్ చూపించదు. ఆ కోపంతో హీరోయిన్ నుండి సరే అయితే ఈ ఎగ్జామ్ లో కనుక మనం ఫస్ట్ వస్తే మన పేరెంట్స్ అస్సలు ఏ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళ దగ్గర ఒక మనీ కూడా తీసుకోకుండా మనం సొంతంగా సంపాదించి ఈ యూనివర్సిటీలో చదవాలి. అలాగే మనకు నచ్చిన అబ్బాయితోటి మనము ఖచ్చితంగా వాళ్ళని యాక్సెప్ట్ చేయించాలి 3 ఇయర్స్ లో అని చెప్పేసరికి హీరో కూడా సరే అని వాళ్ళిద్దరు ఒక బెట్ అనేది వేసుకుంటారు. అలా బెట్ లోనే హీరోయిన్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉండేసరికి తనకనేది ఏడుపొస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరో వచ్చి తన కోసం అనేది KFC చికెన్ తీసుకొచ్చి ఇచ్చేసరికి హీరో నుండి నువ్వెందుకు ఇంత ఈజీ జాబ్ చేస్తున్నావని చెప్తే, నాకు ఇలా ఉందని నువ్వు కుళ్ళుకుంటున్నావు కదా అని ఇద్దరు కూడా గొడవ పడిపోతూ ఉంటారు. అలా గొడవ పడిపోతూ ఉంటే హీరో ఏమో చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటాడు. అన్ని గుర్తు తెచ్చుకున్న హీరోయిన్ మళ్ళీ అనేది ప్రెజెంట్ లోకి వస్తే అక్కడ తన బట్లర్ అయిన యాంగ్ అనే పర్సన్ ఉంటాడు. అలా హీరోయిన్ పికప్ చేసుకున్నాక హీరోకి అనేది ఒక ఫోన్ వస్తుంది. అది కూడా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అయిన క్వీన్ ఫోన్ చేసి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వస్తున్నారు అని చెప్పేసరికి, అవును ఆల్రెడీ హీరోయిన్ ని పంపించేస్తున్నాను, మా ఎగ్జామ్స్ అయిపోయినాక మేము మన క్యాపిటల్ సిటీకి వచ్చేస్తామని చెప్పేసరికి క్వీన్ కూడా సరే అని అంటాడు. తర్వాత హీరోయిన్ నుండి వాళ్ళ బట్లర్ తోటి మీరు ఇన్ని రోజులు చాలా వర్క్ చేశారు, అలాగే చాలా మందిని కూడా చూసారు కదా అని చెప్పి హీరోయిన్ కూడా అవును ఇప్పుడు ఏంటని చెప్పేసరికి మీకోసం మీ డాడీ ఒక చిన్న గిఫ్ట్ ప్రిపేర్ చేశారని చెప్తే హీరోయిన్ నుండి ఏం గిఫ్ట్ అని అంటుంది. నెక్స్ట్ డే హీరోయిన్ తన అలారం మోగుతున్నా కానీ లేవకుండా అలానే పడుకుండిపోయి ఉంటుంది. అప్పుడే అక్కడికి తన రూమ్మేట్ అయిన లిన్ వచ్చేసి ఎంతసేపు అయింది పడుకొని లేవు, నీకోసం లింగ్ వెయిట్ చేస్తూ ఉంటాడు, తనకు నువ్వు ఫుడ్ పంపించాలి కదా అని చెప్తే హీరో నుండి ఇప్పటి నుంచి అవన్నీ కూడా ఏమీ లేవు, అలాగే మాకిద్దరికి కూడా ఆల్రెడీ బ్రేకప్ అయిపోయిందని చెప్పేసరికి లిన్ నుండి నువ్వు ఇలా నన్ను ఆట పట్టించింది చాలు కానీ టైం అయిపోతుంది పద వెళ్దామని చెప్పేసరికి హీరో నుండి లేదు, అలాగే నీకు ఇన్ని రోజులు చెప్పని విషయం కూడా ఇప్పుడు చెప్తానని నేను ఒక రిచ్ అమ్మాయిని చెప్పినా కానీ తన ఫ్రెండ్ వినకోకుండా అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ వాళ్ళ నాన్న ఫోన్ చేసి తనకు అనేది మనీ పంపించేస్తాడు. తర్వాత హీరోయిన్ బయటకు వస్తే అక్కడికి లింగ్ అనేది వస్తాడు. అలా తను వచ్చేసి నీకోసం ఎన్నిసార్లు అని ఫోన్ చేయాలి ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, అలాగే నా బ్రేక్ఫాస్ట్ ఎక్కడని చెప్పేసరికి హీరో నుండి ఆల్రెడీ మా ఇద్దరి మధ్యన కూడా ఏమీ లేదు నిన్నటితోటి లాస్ట్ అయిపోయిందని చెప్పేసరికి లింగ్ నుండి నమ్మడు. అలా నమ్మకపోయేదాకా మళ్ళీ ఇది ఒక జోక్ అని అడిగేసరికి హీరోయిన్ కోపం వచ్చి తను అనేది కొడుతుంది. అలా నువ్వు ఈ యూనివర్సిటీకి హ్యాండ్సమ్ కావచ్చు కానీ నాకు కాదని చెప్పేసరికి లింగ్ అనేది కోపం వస్తుంది. అలా హీరోయిన్ కొట్టడానికి వెళ్తే హీరో వచ్చి తను అనేది సేవ్ చేస్తాడు. అలా హీరోయిన్ కూడా ఇద్దరు కూడా నేను నీకు ట్రీట్ ఇస్తాను ఈ రోజు నీకు ఏది కావాలంటే అది తినొచ్చు అని హీరో చెప్తే అవునా నువ్వు అంత రిచ్ అయిపోయావు అని చెప్పేసరికి అవును మా డాడీ మనీ వేసాడని హీరోయిన్ అనేది చెప్తుంది. అప్పుడే అక్కడ వాళ్ళంతా క్లాస్మేట్స్ కూడా అందరు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా హీరోయిన్ అనేది బుల్లి చేస్తూ ఉంటారు. నీ దగ్గర ఈ హోటల్కి వచ్చేంత రిచ్ మనీ ఉన్నాయని చెప్పేసరికి హీరో నుండి అవును మీరు ఎంత కావాల్సి ఉంటే అంత మొత్తం కూడా తినొచ్చు, మీ బిల్ మొత్తం కూడా నేనే పే చేసేస్తానని హీరోయిన్ అందరికి కూడా చెప్పేసరికి అందరు కూడా నవ్వుతూ ఉంటారు. అలా నవ్వుతూ ఉండేసరికి మీరు తినాలనుకున్నది మొత్తం కూడా తినేయండి అని చెప్పేసరికి అవునా సరే అయితే నువ్వు ఎలా బిల్ పే చేసేస్తావో మేము కూడా చూస్తాము, అలాగే నువ్వు ఇన్ని రోజులు 5 జాబ్స్ చేసావు ఇప్పుడు ఈ బిల్ పే చేయాలంటే ఇంకెన్ని జాబ్స్ చేయాలని చెప్పేసరికి హీరో నుండి నా దగ్గర మనీ ఉన్నాయని అక్కడికి వచ్చిన మేనేజర్కి అనేది తన కార్డు అనేది ఇస్తుంది. అలా మేనేజర్ కూడా నమ్మకుండా డౌట్ తోటి 100 మిలియన్ అనేది డ్రా చేసేస్తాడు. పేమెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. హీరోయిన్ దగ్గర ఏంది అంత మనీ ఉండడం ఏందని. హీరో కూడా తనకు మొత్తం తెలుసు కాబట్టి సైలెంట్ గానే ఉండిపోతాడు. మిగతా వాళ్ళేమో హీరోయిన్ గురించి మనం ఏమైనా తప్పుగా అనుకున్నామని చెప్పేసరికి ఒక అమ్మాయి ఏమో లేదు తను కావాలని ఇలా ఏదో చేస్తుందని మాట్లాడుతూ ఉండేసరికి హీరోయిన్ నుండి మనం వేరే దగ్గరకు వెళ్ళిపోదాం పదని వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే హీరోయిన్ తను చదువుకుంటూ ఉంటే లింగ్ అనేది ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ లిఫ్ట్ చేసి కూడా వెంటనే కట్ చేసి మళ్ళీ బ్లాక్ లిస్ట్ అనేది వేస్తుంది. తర్వాత లింగ్ ఏమో వేరే ఫోన్ తీసుకొని తనకనేది ఫోన్ అనేది ట్రై చేస్తాడు. అలా చాలా టైమ్స్ తర్వాత లాస్ట్ కి ఫోన్ లిఫ్ట్ చేసేసరికి లింగ్ ఏమో చాలా కోపంగా నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, అలాగే నాకు బ్రేక్ఫాస్ట్ ఎందుకు తీసుకురాలేదు, మళ్ళీ నీకు చెప్పాలని చెప్పేసరికి హీరోయిన్ ఉండి అవేం పట్టించుకోకుండా మళ్ళీ ఆ ఫోన్ అనేది బ్లాక్ లిస్ట్ లో వేసేస్తుంది. తర్వాత హీరోయిన్
తన స్టడీ కోసం బయటకు వచ్చేస్తే అక్కడికి సూ అనేది వస్తుంది. అలా సూ మళ్ళీ కూడా హీరోయిన్ బుల్లి చేయాలని చూసేసరికి హీరోయిన్ కోపం వచ్చి తను అనేది కొట్టి కింద పడేస్తుంది. అలా అప్పుడే అక్కడికి హీరో రావడం చూసిన సూ ఏమో కావాలని కింద పడినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటే హీరో ఏమో హీరోయిన్ దగ్గరకు వస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది అయితే అక్కడ గూ రావడం చూసి తను ఇలా యాక్టింగ్ చేస్తుందా అని అనుకొని హీరో ఏమో తనేం పట్టించుకోకుండా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి సరే నాతో పాటు రా నేను నీకు ట్రీట్ ఇస్తానని చెప్పి హీరోయిన్ అనేది అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. మరోవైపేమో హీరోయిన్ డార్మెటరీ దగ్గర లింగ్ వెయిట్ చేస్తూ ఉంటే అక్కడికి లిన్ అనేది వస్తుంది. అలా తను ఈ లింగ్ పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే లింగ్ ఏమో చాలా కోపంగా నీకోసం నేను ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను కానీ నువ్వు నన్ను అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసరికి హీరోయిన్ నుండి మన ఇద్దరం అసలు గుడ్ మ్యాచే కాదు, అలాగే నువ్వు సూ కూడా ఇద్దరు కూడా గుడ్ మ్యాచ్ అని చెప్పి తను అనేది లోపలికి వెళ్తుంది. అలా నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి తన రూమ్ మొత్తం కూడా ఫ్లవర్స్ అలాగే బ్రేక్ఫాస్ట్ తో అనేది నిండిపోయి ఉంటుంది. అప్పుడే అక్కడికి లూ వచ్చేసి తను అంటుంది ఇదంతా కూడా లింగే పంపించేశాడు చూసావు కదా, తను ఒకసారి కన్సిడర్ చేయొచ్చు కదా అని చెప్పేసరికి హీరో నుండి అవన్నీ కూడా నాకు ఇష్టం లేదు, అలాగే ఇవన్నీ కూడా మన క్లాస్ వాళ్ళకి సంబంధించిన మొత్తం కూడా పంచేయని చెప్పేసరికి లిన్ నుండి ఇవన్నీ కూడా పాపం తను ఫీల్ అవుతాడు కదా అని చెప్పేసరికి నాకు అవేమి ఇష్టం లేదని బయటకు వస్తుంది. బయటేమో లింగ్ తన కోసం వెయిట్ చేస్తూ రెడ్ ఫ్లవర్ ఇచ్చి హీరోయిన్ అనేది ప్రపోజ్ చేస్తాడు. కానీ హీరోయిన్ అవేం పట్టించుకోకుండా తను చాలా కోపంగా అనేది తిట్టేస్తుంది. అలానే అందరు ఎదురు కూడా నేను నీకు 3 ఇయర్స్గా ప్రపోజ్ చేశాను, అలాగే నువ్వు ఏ టైంలో కావాలన్నా ఏది కావాలన్నా ప్రతి ఒక్కటి తెచ్చాను విత్ ఇన్ కాండమ్స్తో సహా, అప్పుడు లేని లవ్ ఇప్పుడెందుకు వచ్చిందని చెప్పి అన్నీ కూడా హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటుంది. అవన్నీ కూడా విన్న లింగ్ ఏమో భయపడి నెక్స్ట్ సైడ్ అనేది జరిగిపోతూ ఉంటారు. మిగతా క్లాస్మేట్స్ అందరూ కూడా విని తను చాలా మంచివాడు అనుకున్నాము కానీ ఇలా బిహేవ్ చేశాడని తెలియదు. అవును మేము ఒకరోజు అమ్మాయిని చూసాము, లింగ్ ఏమో ప్రతి అమ్మాయితోటి తిరుగుతూ ఉండేవాడు, తనకి స్టమక్ పెయిన్ ఉన్నా కానీ హీరోయిన్ దగ్గరుండి చూసుకుంటున్నా కానీ తను అనేది అస్సలు పట్టించుకోవట్లేదని మిగతా వాళ్ళందరూ చెప్పేసరికి హీరోయిన్ కూడా అవన్నీ గుర్తొచ్చేసి మన ఇద్దరం కలిసి ఉండడం అసలు ఇంపాసిబుల్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పేసరికి లింగ్ ఉండి అస్సలు అనేది గివ్ అప్ ఇవ్వనని చెప్తాడు. కానీ హీరోయిన్ ఉండి నాకు అసలు ఇవంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పి అలాగే నేను ఈ ఎగ్జామ్స్ అయిపోయినాక ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది హీరోయిన్. తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న ఫోన్ చేసి నీకోసం ఇప్పుడు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయావు కాబట్టి నీ ఫ్రెండ్స్కి నీకు ఒక పార్టీ అరేంజ్ చేశాను, నువ్వు వచ్చినాక అక్కడికి హోటల్ దగ్గరికి వెళ్ళని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే నాన్న నేను వెళ్తానని చెప్తుంది. అక్కడ హీరోయిన్ కోసము తను బట్లర్ అనేది వచ్చి హీరోయిన్ అనేది పికప్ చేసుకుని అనేది వెళ్ళిపోతాడు. అలా రెస్టారెంట్ దగ్గర ఆపిన వెంటనే బట్లర్ ఉండి మేడం నాకు కొంచెం పని ఉంది మీరు ఫస్ట్ లోపలికి వెళ్ళండి తర్వాత నేను వస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని లోపలికి అనేది వెళ్తుంది. అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా హీరోయిన్ అనేది గుర్తుపట్టారు. హీరోయిన్ ని సూ చూసేసి నువ్వు కూడా ఇలాంటి రెస్టారెంట్కి వస్తావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పేసరికి హీరోయిన్ నుండి కొంతమందిని చూసి నువ్వు అసలు అలా ఎక్స్పెక్ట్ చేయొద్దు, అలాగే నన్ను కనుక నువ్వు తడువుకున్నావు అనుకో ఎలాంటి గొడవ జరుగుతుందో కూడా చెప్పలేదని చెప్తే మరోవైపు ఏమో హోటల్ మేనేజరు ఇక్కడికి జింగ్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి వస్తుంది వాళ్ళది హోటల్ తను నువ్వు చూడలేదని చెప్తే లేదు బాస్ ఇక్కడికి ఎవరు కూడా రాలేదు తను ఆల్రెడీ కూడా వెళ్ళిపోయిందని చెప్పేసరికి తను ఎలా ఉంటుందో కూడా మనకి తెలియదని అక్కడ సెక్యూరిటీ గార్డ్ తోటి అనేది గొడవ పడుతూ ఉంటారు. మరోవైపు ఏమో హీరోయిన్ సూ అలాగే సూ ఫ్రెండ్స్ అందరూ కూడా తను అనేది బుల్లి చేస్తూ ఉంటారు. అలా సూ ఫ్యామిలీ ఎంత రిచ్ అని నీకు తెలుసా, అలాగే వాళ్ళకి కొద్ది రోజుల్లోనే జింక్ కంపెనీ నుంచి ఒక ప్రాజెక్ట్ కూడా వస్తుంది, దాని ద్వారా వాళ్ళు ఇంకా రిచ్ అయిపోతారని చెప్పేసరికి హీరోయిన్ అవేం పట్టించుకోకుండా ఒక టేబుల్ దగ్గరికి అనేది వెళ్తుంది. అది కూడా సూను నేను నీకోసం పార్టీ ఇస్తాను రమ్మని పిలవడంతో అక్కడికి అనేది వెళ్ళి కూర్చుంటుంది. అక్కడ ఉన్న కొన్ని చైర్స్ అలాగే మిగతావన్నీ కూడా చూసి సర్వెంట్స్కి అనేది చెప్తూ ఉండేసరికి ఆ సర్వెంట్ కూడా చాలా వినయంగా అనేది వింటూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ నుండి సరే అయితే నువ్వు ట్రీట్ ఇస్తున్నావు కాబట్టి మన ఇద్దరం కూడా సగం సగం పంచుకుందాం, అలాగే మనం ఒక బిడ్డింగ్ కూడా అలా ఫస్ట్ టేబుల్ నుంచి హీరోయిన్ వాళ్ళ టేబుల్ దాకా ఎంత కాస్ట్లీ అయితే వైన్ సర్వ్ చేసుకుంటారో అంత కాస్ట్లీ ఉంటాయి అని చెప్పి సర్వెంట్ ఉండి అక్కడ ఉన్న వాళ్ళేమో 2.5 మిలియన్ వైన్ ఆర్డర్ చేశారని చెప్తే హీరోయిన్ నుండి 2 మిలియన్ అనేది ఆర్డర్ చేస్తూ ఉంటుంది. అలా సూ కూడా తగ్గకూడదని పోటీ పడిపోతూ ఉంటారు. ఆ పోటీ కాస్త చాలా ఎక్కువ కాస్ట్ దగ్గరికి అనేది వెళ్ళిపోతుంది. సూ ఏమో నేను అసలు ఈ రేట్ విషయంలో తగ్గకూడదు, తగ్గినానుకో మా ఫ్రెండ్స్ ముందు పరువు పోతుంది, అలాగే ఈ డెలివరీ గర్ల్ ముందు కూడా నా పరువు మొత్తం పోతుందని తను అనేది ఇంకా ఎక్కువ అనేది వేస్తూ ఉంటుంది. అలా మొత్తం కూడా మనీ కాస్త 440 మిలియన్ కాట్కి అనేది పోతుంది. అలా పోయిన సర్వెంట్ ఏమో చాలా హ్యాపీగా ఈరోజు సేల్ జరుగుతుందని ఫస్ట్ టేబుల్ దగ్గరకు అలాగే వీల్ టేబుల్ దగ్గరకు వస్తూ ఉంటే హీరోయిన్ నుండి మీ ఫ్యామిలీ ఇంతకంటే ఎక్కువ మనీ పెట్టలేదు ఇక్కడతోటి డ్రాప్ అవ్వని చెప్తున్నా కానీ సూ అనేది వినదు. అప్పుడే అక్కడికి సూ వాళ్ళ నాన్న అనేది వస్తాడు. అలా వచ్చేసి ఇంత మనీ కూడా నువ్వేనా పే చేసేదని చెప్పి
చెప్పేసరికి సూ ఉండి భయపడి, డాడీ అవును అలాగే మీరేం టెన్షన్ పడొద్దని చెప్తున్నా కానీ సూ వాళ్ళ నాన్నేమో అసలు కొంచెం కూడా వినకుండా భయపడిపోతూ అలాగే సూననే తిడుతూ ఉంటాడు. అప్పుడు సూ ఉండి చెప్తుంది, మనకి జింక్ కంపెనీ తోటి ఒక ప్రాజెక్ట్ వస్తుంది కదా! అప్పుడు ఖచ్చితంగా మనము సక్సెస్ అయితాం. అలాగే దీనంతటికి కారణం కూడా ఈ అమ్మాయే అని చెప్పి హీరోయిన్ వైపనే చూపిస్తాడు. అప్పుడే అక్కడికి ఆ హోటల్ మేనేజర్ కూడా అనేది వస్తాడు. అలా మేనేజర్ వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుందనంటే సూ వాళ్ళ నాన్నేమో కావాలని హీరోయిన్ వైపే తప్పుందని చెప్తే వాళ్ళనేది హీరోయిన్ అనేది తిట్టి అలాగే తన దగ్గర అంత మనీ ఇప్పించుకోమని చెప్తాడు. మేనేజర్ కూడా ఇదేదో మంచి ఐడియా లాగే ఉందని హీరోయిన్ వైపనే తిరుగుతాడు. అలా హీరోయిన్ నుండి నువ్వు ఇంత చీప్ డ్రెసెస్ వేసుకొని ఇక్కడికి ఎలా వచ్చావు? అయినా నువ్వెవరు అని చెప్పేసరికి, సరే నువ్వు ఇక్కడికొచ్చిన కస్టమర్స్‌తో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలీదు. అలాగే ఇక్కడున్న సర్వెంట్స్ తోటి కూడా ఎలా ఉండాలో కూడా నీకు తెలీదని తిడుతూ ఉండేసరికి మేనేజర్ ఉండి నవ్వుతూ, ఇంత చిన్నగున్నావు నాకు చెప్పాలనుకుంటున్నావా? అలాగే ఈ హోటల్‌లోనే నేను చెప్పిందే మాట అని చెప్పి తండ్రి మేనేజర్ అంటూ ఉంటే అప్పుడే సర్వెంట్ వచ్చి తను చాలా కాస్ట్‌లీగా ఖర్చు చేసేది బాస్ మీరు తన్ని తిట్టొద్దని చెప్తున్నా కానీ మేనేజర్ ఏమో ఇనక్కకుండా ఆ సర్వెంట్‌నని తిడుతూ ఉంటాడు. అలాగే నువ్వు ఈ హోటల్‌లో నుంచి వెళ్ళిపో అలాగే ఫైర్ అయిపో అని చెప్పి అక్కడున్న గార్డ్స్‌ని పిలిపిచ్చి ఆ అమ్మాయిననేది తీసుకొని వెళ్ళిపోమని చెప్తారు. కానీ హీరోయిన్ అనేది తను ఆపిచ్చి అలాగే తన ఐడెంటిటీ గురించి అనేది చెప్తుంది. కానీ తన ఐడెంటిటీ గురించి చెప్పినా కానీ అక్కడున్న వాళ్ళెవరు కూడా పట్టించుకోరు. అప్పుడే అక్కడికి లింగ్ అనేది వస్తాడు. అతను చాలా ఫుల్‌గా తాగి మేనేజర్‌కి చెప్తూ ఉంటే మేనేజర్ ఏమో ఇప్పుడు నువ్వు ఫుల్‌గా తాగేసావు అలాగే మీకు ఫ్యామిలీ కూడా ఎంత బడ్జెట్ పెట్టగలరో నాకు తెలుసు. ఇది హోటల్ ఎవరిదో తెలుసు కదా నీకు అని చెప్పి నువ్వు ఇక్కడి నుంచి ఎంత వీలైతే అంత వెళ్తేనే మంచిదని చెప్పేసరికి లింక్ కూడా అసలు హీరోయిన్‌కి సపోర్ట్ చేయాలని వచ్చినా కానీ తను సపోర్ట్ చేయకోకుండా ఒక చైర్ దగ్గరికెళ్ళనేది కూర్చుంటాడు. అప్పుడే హీరోయిన్ కోపం వచ్చి అక్కడున్న మేనేజర్‌ని అనేది కొడుతుంది. అలా కొట్టేసి ఇక్కడున్న వాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలీదని అంటూ ఉంటే అప్పుడే సూ వచ్చేసి నీకెంత ధైర్యం ఉంటే జింగ్ హోటల్‌లో పనిచేస్తున్న మేనేజర్‌ని కొడతావని చెప్పేసరికి హీరోయిన్ సూని కూడా కొడుతుంది. అలా కొట్టిన తర్వాత మేనేజర్ ఏమో కోపంగా హీరోయిన్‌ని కొట్టడానికి వెళ్తే అప్పుడే అక్కడికి గు అనేది వస్తాడు. అలా గు వచ్చేసి తను ఎవరో మీకు తెలుసా తన్నెందుకు కొట్టాలని చూస్తున్నారని చెప్పేసరికి అప్పుడే హీరోయిన్ ఫ్యామిలీకి సంబంధించిన బట్లర్ అనేది వస్తాడు. ఆ బట్లర్‌ని చూసిన వెంటనే మీరు యాంగ్ ఫ్యామిలీలో పనిచేస్తున్నారు కదా! మీరు ఇక్కడికెందుకు వచ్చారని చెప్పేసరికి ఇక్కడికి ఆల్రెడీ హీరోయిన్ వచ్చిందని చెప్పాను కదా! తను ఇక్కడే ఉంటే మీరు తనని కొట్టాలని చూస్తున్నారని చెప్తే మేనేజర్ ఏమో భయపడిపోతాడు. అప్పుడు హీరోయిన్ నుండి ఆ మేనేజర్‌ని డిస్మిస్ చేసేసి ఇంతకుముందు తనకు సర్వ్ చేసిన ఒక సర్వెంట్‌నేమో తన్నే అనేది ఈ హోటల్‌కి అనేది మేనేజర్ చేస్తుంది. అది చూసిన మేనేజర్ ఏమో తను ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతే సర్వెంట్ అనేది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. మరోవైపేమో హీరోయిన్ సూ దగ్గరికి వెళ్ళి నేను సగం సగం పే చేయాలన్నాను కాబట్టి ఆల్రెడీ నేను సగం పే చేశానని తన దగ్గరున్న ఏటీఎం కార్డ్ అన్న సర్వెంట్‌కి అనేది ఇచ్చేస్తుంది. తర్వాత సూని పే చేయమని చెప్పేసరికి సూ వాళ్ళ నాన్నేమో భయపడిపోతాడు. అలా వాళ్ళ దగ్గర అంత మనీ లేదని చెప్పేసరికి హీరోయిన్ నుండి వాళ్ళు మనీ పే చేసేదాకా ఇక్కడ నుంచి పంపియొద్దని చెప్పి హీరోని తీసుకొని అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు లింగ్ అనేది హీరోయిన్ చెయ్యి అనేది పట్టుకుంటాడు. అలా తన నుండి చెప్తాడు నాది తప్పయింది అలాగే నేను ఇంకొకసారి ఇలా చేయను నా కోసం ఇంకొక అవకాశం ఇవ్వని చెప్పినా కానీ హీరో నుండి పట్టించుకోదు. అలానే మీ ఇద్దరు కూడా గుడ్ మ్యాచ్ అని చెప్పి హీరోని తీసుకొని బయటకనేది వస్తుంది. అలా బయటకొచ్చి తనని చెప్తుంది, ఇన్ని రోజులు నువ్వు అందుకు నాకు కనిపించలేదు నేను నీకోసం ఎంత బాధపడ్డానో తెలుసా అని చెప్పేసరికి హీరో ఉండి చాలా డల్‌గా మా డ్యాడీ చనిపోయాడు అందుకే నేను కంపెనీ బాధ్యతలు తీసుకోవడానికి వెళ్ళిపోయానని చెప్పేసరికి హీరోయిన్ నుండి కార్‌లో కూర్చొని నువ్వు టెన్షన్ పడొద్దు నీకోసం ఏ హెల్ప్ అయినా కానీ నేను చేస్తానని చెప్పేసరికి హీరో ఉండి తన చేతిననేది తీసుకుంటుంది. అప్పుడే హీరో తనకి ప్రపోజ్ చేద్దామని చూసేసరికి హీరోయిన్ ఉండి వెంటనే మళ్ళీ టాపిక్ అనేది డైవర్ట్ చేస్తుంది. అలా సరే అయితే నువ్వేం టెన్షన్ పడొద్దని చెప్తుంది. మరోవైపేమో లింగ్ హీరోయిన్ కోసం ఎంత ట్రై చేస్తున్నా తన ఫోన్ అనేది కలవదు. అలా ఫోన్ చేసిన లింగ్‌ని చూసి నీకు ఇంకా తను టచ్‌లోనే ఉన్నాడని చెప్పేసరికి అవును నేను తన నంబర్స్ బ్లాక్ చేస్తున్నా కానీ వేరే నంబర్ తీసుకొని ఫోన్ చేస్తూనే ఉంటున్నాడని చెప్పి తను మాట్లాడుతూ ఉండేసరికి హీరోయిన్ నుండి నువ్వు మళ్ళీ ఏం టెన్షన్ పడొద్దు తను నేను హ్యాండిల్ చేయగలనని చెప్తుంది. మరోవైపేమో లింగ్ ఫుల్‌గా తాగి పడిపోతూ ఉంటే అక్కడికి సూ అనేది వస్తుంది. అలా తనొచ్చేసి నువ్వెందుకు ఇంతగా తాగి అలాగే పడిపోతున్నావని చెప్పేసరికి హీరోయిన్ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందంటే, సరే ఫస్ట్ నువ్వు ఇక్కడ నేను కొన్ని ఫోటోస్ చూపిస్తాను చూడు. అప్పుడు కానీ నీకు అర్థం కాదు. తను క్యాపిటల్ సిటీకి వెళ్ళిపోతుంది. అలాగే ఎవరో కాదు జింగ్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక బట్లర్‌ని పట్టుకొని వెళ్ళిపోతుంది. తన గురించి తెలుసుకోవాలి కదా! నువ్వు ఇలానే తాగిపోతూ ఉంటే తనని దూరం చేసుకుంటూనే ఉంటావా అని చెప్పి తననేది సూ అనేది తిడుతూ ఉంటుంది. అలా సరే అని
లింక్ కూడా అవన్నీ ఫొటోస్ చూసి ఫస్ట్ నమ్మకపోయినా కానీ అన్ని ప్రొవెంట్స్ ఉండడంతో సరే అని అంటాడు. తర్వాత హీరోయిన్ వాళ్ళు అనేది వాళ్ళ పేరెంట్స్ అనేది మీట్ అవ్వడానికి వెళ్ళిపోతారు. అలా మిగతా ఫ్యామిలీ మొత్తం కూడా చాలా గ్రాండ్ గా రావడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీ వాళ్ళు కదా, ఇక్కడికి ఎందుకు వస్తున్నారని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడ హీరోయిన్ అనేది వాళ్ళ పేరెంట్స్ అనేది చూస్తారు. అలా హీరోయిన్ చూసిన వెంటనే హీరోయిన్ చాలా ఎమోషనల్ గా వాళ్ళ దగ్గరికి అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ బ్రదర్ కూడా ఇన్ని రోజులు ఎలా ఉన్నావు, ఇప్పుడు బాగున్నావు కదా అని చెప్పేసరికి హీరోయిన్ నుండి నేను చాలా బాగున్నాను, అలాగే మిమ్మల్ని చాలా మిస్ అయ్యానని చెప్తుంది. అలా వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం ఏడుస్తూ ఉంటే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఏమో హీరో దగ్గరికి అనేది వెళ్తాడు. అలా వెళ్ళి మీ డాడీ చనిపోయాడని తెలిసింది, అలాగే ఇన్ని రోజులు మా సిస్టర్ని చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్, నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తానని చెప్పేసరికి హీరో సరే అని చెప్పి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా హీరో వెళ్ళిపోవడం చూసిన హీరోయిన్ నుండి కొంచెం బాధపడుతున్నా కానీ పట్టించుకోదు. అలా వెంటనే వాళ్ళ బ్రదర్ ఉండి సరే పద మనం వెళ్ళిపోదాము, అలా నీ కోసం చాలా ఫుడ్ ప్రిపేర్ చేశారు మమ్మీ అని చెప్పి వాళ్ళు అనేది ఇంటికి వెళ్తారు. అలా వాళ్ళ మదర్ చేసిన ఫుడ్ అనేది చేస్తూ అలాగే వైన్ తాగుతూ వాళ్ళు అనేది చాలా హ్యాపీగా ఉంటారు. అలా హీరోయిన్ వాళ్ళ నాన్న నుండి చెప్తాడు సరే అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇంకేం చేయాలనుకుంటున్నావు, అలాగే మన కంపెనీస్ చూసుకోవచ్చు కదా అని చెప్పేసరికి లేదు నేను ఇంకా ఇక్కడ కొంచెం చదవాలని చెప్తే హీరోయిన్ వాళ్ళ నాన్న నుండి ఇక్కడ నీ బెస్ట్ ఫ్రెండ్ క్వీన్ బర్త్డే ఉంది తెలుసు కదా అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే నేను వెళ్తానని చెప్తుంది. అలాగే నా కోసం ఇంత టెన్షన్ పడినందుకు నన్ను క్షమించండి, అలాగే మీతో ఇప్పుడు టైం స్పెండ్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్తుంది. నెక్స్ట్ డే హీరోయిన్ కాలేజీ నుంచి వస్తూ ఉంటే వాళ్ళ బ్రదర్ అనేది కలవడంతో ఇద్దరు నడుస్తూ మాట్లాడుతూ ఉండేసరికి వాళ్ళ బ్రదర్ అనేది కాలేజీలో జాగ్రత్త చెప్తూ ఉండేసరికి హీరోయిన్ నుండి బ్రదర్ నేను ఇంకా చిన్నపిల్లని కాదు, నాకు జాగ్రత్తలు చెప్పాల్సిన పని లేదని చెప్పేసరికి సరే అయితే నాకు మీటింగ్ కి టైం అయింది నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయినాక అప్పుడే అక్కడికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అనేది వస్తుంది. అలా మాట్లాడుతూ ఉంటే మళ్ళీ వాళ్ళ బ్రదర్ ఉండి జాగ్రత్తగా అని చెప్పి అలాగే తను ఎవరు చేయకూడదని ఏమీ చేయకూడదని వాళ్ళ ప్రిన్సిపల్ కి అనేది చెప్పి అక్కడి నుంచి అనేది ఆ కంపెనీ దగ్గరకు అనేది వెళ్ళిపోతాడు. అదంతా కూడా లింగ్ అనేది దూరం నుంచి చూస్తాడు. ఆ కార్ని కూడా చూసి సూ చెప్పింది నిజమే, ఎవరినో రిచ్ పర్సన్ పట్టుకునింది హీరోయిన్ అని తన మనసులో అనుకుంటూ హీరోయిన్ దగ్గరికి అనేది వెళ్తాడు. అలా తను ఉండి చెప్తాడు నువ్వు మళ్ళీ ఇలా మారిపోయావు అనుకోలేదు, ఇన్ని రోజులు ఆ యూనివర్సిటీలో నేను రిచ్ కనిపించాను కాబట్టి నా వెంట తిరిగావు, ఇప్పుడేమో మళ్ళీ వేరే వ్యక్తిని పట్టుకొని తిరుగుతున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ అనేది కోపం వస్తుంది. అలా తన నా విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదని చెప్పి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ని తీసుకుని అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అలాగే హీరోయిన్ కూడా కలిసి మాట్లాడుతూ తను అంతకు ముందు జరిగినదంతా కూడా చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరో వచ్చి మన ఇద్దరం కూడా ఇక్కడ నుంచి వెళ్దామని నీతో కొంచెం మాట్లాడాలని చెప్పేసరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ కూడా లేచి నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు, హీరోయిన్ నీకు అప్పచెప్తున్నాను తనతో పాటు తీసుకొని వెళ్ళిపో అని చెప్పి హీరోయిన్ అనేది తనే లేచి హీరోయిన్ చేతిలో అనేది చేపెడుతుంది. అలా వాళ్ళిద్దరు కూడా కలిసి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతారు. మరోవైపు లింగ్ చాలా కోపంగా డ్రింక్ చేస్తూనే ఉంటాడు. అలా హీరో ఏమో వర్క్ ఎక్కువ చేసి తనకి హెడ్ ఎక్కువ ఉంటే తల అనేది రఫ్ చేయడంతో హీరో నుండి నీకు వర్క్ చాలా హెవీగా ఉన్నట్టుంది కదా అని చెప్తే హీరో కూడా అవునని చెప్తుంది. సరే అయితే నేను ఏమైనా హెల్ప్ చేద్దానని చెప్పేసరికి హీరో ఉండి ఇప్పుడేం అవసరం లేదు, నీ హెల్ప్ అడిగితే నేను ఖచ్చితంగా అడుగుతానని చెప్పి అలాగే నీకు గుర్తుంది కదా క్విన్ది నెక్స్ట్ డే బర్త్డే ఉంది గుర్తుందని చెప్పేసరికి అవును నాకు గుర్తుంది, అలాగే తన కోసం నువ్వే కేక్ ప్రిపేర్ చేసుకొస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పేసరికి హీరో నుండి ఏం మాట్లాడదు. అలా తర్వాత లిన్నేమో హీరోయిన్ తోటి నేను కోసం నీతో మాట్లాడాలని చెప్తే హీరోయిన్ కూడా సైడ్కి వస్తుంది. అలా తను అంటాడు నువ్వు ఎందుకు ఈ క్యాపిటల్కి వచ్చావు, అలాగే నీకు ఇంత రిచ్ పర్సన్స్ ఎలా తెలుసు అని చెప్పేసరికి హీరో నుండి నువ్వు ఎప్పుడు కూడా ఇలానే మాట్లాడుతూ ఉంటావు, నీకు సూ అయితేనే కరెక్ట్ అని చెప్పి హీరోయిన్ అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా హీరోయిన్ వెళ్ళిపోయిన వెంటనే లింగ్ ఉండి హీరోయిన్ గురించి తెలుసుకున్న ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటాడు. అలా చాలా రిచ్ పర్సన్స్ తోటి హీరోయిన్ తిరుగుతుందని తను మంచిది కాదని అనుకుంటూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ కూడా కలిసి బయటకు వస్తూ ఉంటారు. అలా ఈ రోజు క్వీన్ బర్త్డే కావడంతో అక్కడికి లింక్ కూడా వచ్చి ఉంటాడు. అలా వాళ్ళ కంపెనీ కొంచెం డెవలప్ చేసుకుందాం అని క్వీన్ ఫ్యామిలీతో మాట్లాడితే హ్యాపీగా ఉంటుందని, కానీ లింగ్ అనేది అసలు ఎవరు కూడా పట్టించుకోరు. అలా ఒక సైడ్కి వెళ్ళి కూర్చునిపోతాడు లింగ్. క్వీన్ ఏమో అందరితోటి కూడా మాట్లాడుతూ ఉంటే లింగ్ ఉండి కొంచెం బాధపడిపోతూ ఉంటాడు, ఎందుకంటే నేను అంత రిచ్ కాదు కదా అని. అప్పుడు అక్కడ నుంచి హీరోయిన్ వచ్చి క్వీన్ కి అనేది ఒక కేక్ అనేది ఇస్తుంది. అలానే ఈ కేక్ కూడా నేనే ప్రిపేర్ చేశానని హీరోయిన్ చెప్పేసరికి క్వీన్ నుండి చాలా హ్యాపీగా ఇది వరల్డ్ లోనే బెస్ట్ కేక్ లాగా అనిపిస్తుంది నాకు అని చెప్పేసరికి అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటారు. అప్పుడు లింగ్ అనేది మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తాడు. అప్పుడు లింగ్ బర్త్డే రోజు హీరోయిన్ కేక్ ప్రిపేర్ చేసి తనకి ఇవ్వడం, తర్వాత క్వీన్ నుండి హీరోయిన్ కి ప్రపోజ్ చేసేసరికి అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయిపోతూ చెప్తూ ఉంటారు. కానీ లింక్ కూడా అనుకుంటాడు తను చాలా రిచ్ పర్సన్ కాబట్టి హీరోయిన్
తన ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేసేస్తుందని లింగ్ అనేది అనుకుంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమో క్వీన్ వైపు తిరిగి "నువ్వు లేవు ఫస్ట్, అలాగే నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు. మనం ఎప్పటికి కూడా బెస్ట్ ఫ్రెండ్సే" అని చెప్పేసరికి క్వీన్ కూడా సరే అని అంతగా అనేది పట్టించుకోడు. అప్పుడు అక్కడికి హీరో వచ్చి ఒక రింగ్ అనేది ఓపెన్ చేసి హీరోయిన్‌కి అనేది ప్రపోజ్ చేస్తాడు. అలాగే తననేది కరెక్ట్ టైమో లేదో నాకు తెలీదు, కానీ నేను ఇప్పుడు నీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నానని చెప్పి హీరో నిన్ను చాలా చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నానని చెప్పేసరికి హీరోయిన్ నుండి షాక్ అయిపోతుంది. అలా తను ఒక క్షణం చేసి వెంటనే హీరోకనే చేయిచ్చి నేను కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పేసరికి లింగ్ అవన్నీ చూసి కూడా చాలా కోపంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే హీరో ఒక రిచ్ పర్సన్ అని లింక్ అనేది తెలీదు. అలా తను ఒక పూర్ అబ్బాయిని ఎందుకు లవ్ చేయాలనుకుంటుంది, నేను తనకంటే రిచ్ కదని చెప్పి చాలా స్పీడ్‌గా హీరోయిన్ దగ్గరికి అనేది వెళ్తాడు. అలా వెళ్ళి హీరోయిన్‌ని పిలిచేసరికి అందరూ కూడా లింగ్ వైపు అనేది చూస్తారు. అందరూ కూడా తనెవరని అడిగేసరికి లింగ్ ఉండి అవేం పట్టించుకోకుండా నీకు తను కరెక్ట్ మ్యాచ్ కాదు, నేనే కరెక్ట్ మ్యాచ్ అని చెప్పేసరికి హీరోయిన్ నుండి నువ్వు కాదు, నీకు సూ అయితేనే కరెక్ట్ మ్యాచ్ అని చెప్పి అక్కడి నుంచి అనేది వాళ్ళనేది వెళ్ళిపోతూ ఉంటారు. అవన్నీ ప్రాజెక్ట్ కూడా మనకు కన్ఫర్మ్ అయితే మన 2 ఫ్యామిలీస్ కూడా బావుంటాయి అని చెప్పి అక్కడికొచ్చేసరికి అదే కంపెనీలో నా హీరో సీఈఓ అని తెలుసుకొని తను కొంచెం మంచిగా రెడీ అయ్యి హీరో దగ్గరికి వెళ్తుంది. అలా తనుండి నేను ఇన్ని రోజులు చేసిన మిస్టేక్ నాకు తెలిసింది. నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నాను. మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసరికి హీరో ఉండి తన దగ్గరకనేది వెళ్తాడు. అలా అక్కడున్న వాళ్ళ పట్టుకున్న వాళ్ళని వదలమని చెప్పి హీరో వాళ్ళ దగ్గరికెళ్ళి నేను కేవలం బెట్ కోసం మాత్రమే నిన్ను లవ్ చేశాను తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్పి సూన్ అక్కడి నుంచి వదిలిపెట్టి తననేది వెళ్ళిపోతాడు. తర్వాత లింగ్ ఉండి తను కూడా రిచ్ పర్సన్ అని తెలియదు. అందుకే హీరోయిన్ మళ్ళీ తననేది యాక్సెప్ట్ చేసింది. అలాగే క్వీన్‌ని రిజెక్ట్ చేసిందని తననేది అనుకుంటూ ఉంటాడు. తర్వాత లింగ్ అలాగే సూ కూడా వాళ్ళ దగ్గరకనేది వెళ్ళిపోతారు. అలా సూ ఉండి మనం హీరోకి చూపించాలనుకున్న ప్లాన్‌ని క్యాన్సెల్ చేసేసి అలాగే వాళ్ళు ఎలాగో పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి ఆ రోజు మొత్తం కూడా వీడియోలు వచ్చే విధంగా అలాగే ఫోటోస్ వచ్చే విధంగా చేస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరు కూడా అవమానం పడతారని సూ చెప్పేసరికి లింగ్ కూడా హీరో పైన ఉన్న కోపంతోటి సరే అని చెప్తాడు. అలా నెక్స్ట్ డేనే వాళ్ళు మొత్తం కూడా ప్లాన్ అనేది చేసుకుంటారు. అలా నెక్స్ట్ డేనే వాళ్ళు ఒక పని వాళ్ళలాగా డ్రెస్సెస్ అరేంజ్ చేసుకొని ఒక డీజే సౌండ్స్ దగ్గరికి అనేది వెళ్తారు. అలాగే వాళ్ళు చిన్నప్పుడు ఫొటోస్ అన్నీ కూడా అందులో డిస్‌ప్లే అవుతాయని తెలుసుకొని వాళ్ళు తీసుకొచ్చిన ఫొటోస్ కూడా దాంట్లోనే పంపియాలని పెన్ డ్రైవ్ ద్వారా అక్కడికనేది వెళ్ళిపోతారు. మరోవైపేమో హీరో అలాగే హీరోయిన్ తన బెస్ట్ ఫ్రెండ్ కూడా అక్కడికి కొనొచ్చిన ప్లేస్ మొత్తాన్ని కూడా చెక్ చేసి వాళ్ళ మనుషులకనేది ఇక్కడికి ఎవరు కూడా రాకుండా చూసుకో, అలాగే ఏ ప్రాబ్లమ్ కూడా రాకూడదని హీరో తన అసిస్టెంట్‌కి అనేది చెప్తాడు. అలా తన అసిస్టెంట్ కూడా సరే అని చెప్తుంది. మరోవైపేమో సూ తన ఫొటోస్ ఏవేవి కూడా అక్కడికి అప్‌లోడ్ చేయాలని చూస్తూ ఉంటుంది. అవన్నీ కూడా సెలెక్ట్ చేసినాక సూ ఏమో చాలా కోపంగా ఇన్ని రోజులు నువ్వెలాంటి దానివని తెలియలేదు. అలాగే ఇప్పుడు ఖచ్చితంగా నీ పైన రివెంజ్ తీర్చుకుంటానని చెప్తుంది. మరోవైపేమో హీరోయిన్‌కి ఒక ఫోన్ అనేది వస్తుంది. ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత అక్కడికి వాళ్ళ బ్రదర్ అనేది వస్తాడు. అలా వాళ్ళ బ్రదర్ వచ్చేసి హీరోయిన్ తోటి ఇప్పుడు ఏం జరిగిందని చెప్తే ఏమీ కాలేదు, అలాగే ఇప్పుడు కూడా మా పెళ్లి చాలా హ్యాపీగా జరిగిపోతుందని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ కూడా సరే అయితే నీ గురించి ఎవరికీ కూడా తెలీదు కాబట్టి మీ పెళ్లి రోజు నాడే అందరికి కూడా అనౌన్స్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా మళ్ళీ కూడా వాళ్ళిద్దరు కూడా అందులో పనిచేసే వాళ్ళలాగే గెటప్ చేసుకొని కొన్ని ఫ్లవర్స్ తీసుకొని అనేది వస్తారు. అలా వాళ్ళు ఫ్లవర్స్ అన్ని తీసుకొని వస్తూ ఉంటే ఎవరికి కూడా వాళ్ళ పైన అనేది డౌట్ రాదు. అలా డౌట్ రాకపోయేసరికి సూ ఏమో మన ప్లాన్ సక్సెస్ అవుతుంది, అలాగే వాళ్ళిద్దరు కూడా అవమానం పడితే చూడాలని నాకు ఉందని చెప్తుంది. మరోవైపేమో హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ నువ్వు ఈ డ్రెస్‌లో చాలా అందంగా ఉన్నావు, మనం సెల్ఫీలు తీసుకుందాం అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. కానీ తనకనేది ఒక మెసేజ్ వస్తుంది. అవన్నీ కూడా లింగే పంపించేసింటాడు. ఎందుకంటే హీరోయిన్ పైన తను చేసినది గిల్టీగా ఫీల్ అయ్యి హీరోయిన్‌కి హెల్ప్ చేయాలని మెసేజ్ చేయడంతోటి హీరోయిన్ కూడా సరే అని రిప్లై ఇచ్చుంటుంది. అలా వాళ్ళిద్దరి పెళ్లి కూడా సక్సెస్‌గా కంప్లీట్ అయిపోతుందని వాళ్ళ హ్యాండ్స్ కూడా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏమో హీరో చేతిలోకి అనేది ఇస్తాడు. అప్పుడు హీరో కూడా మీరు అసలు టెన్షన్ పడొద్దండి, హీరోయిన్ నేను ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటానని అంటాడు. మరోవైపేమో లింక్‌కి సైగ చేయడంతోటి లింగ్ అనేది ఒక దగ్గరకనే వెళ్తూ ఉంటాడు. అలా ఇప్పుడు హీరోయిన్‌ని ప్రామిస్ చేయమని చెప్పేసరికి హీరోయిన్ కూడా ప్రామిస్ అనేది చేస్తుంది. అలా అప్పుడే అక్కడికి కొంతమంది గార్డ్స్ వచ్చి సూని అలాగే లింగ్ కూడా పట్టేసుకుంటారు. అలా వాళ్ళిద్దరిని పట్టేసుకొని కూడా వాళ్ళ పెళ్లి డిస్టర్బ్ కాకూడదని పెళ్లి చేసుకుంటూనే ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి మొత్తం కూడా హీరోయిన్ ఐడెంటిటీ మొత్తం కూడా రివీల్ చేస్తాడు. అలానే మా ఫ్యామిలీకి సంబంధించిన మా చెల్లెలు ఎవరో కాదు తినే, అలాగే తనకి కంపెనీలో కూడా సగం షేర్స్ కూడా ఉంటాయి, అలాగే మా ఫ్యామిలీకి తనంటేనే చాలా ఇష్టం అని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. అలా తను ఇంత సింపుల్‌గా ఉన్నా కానీ ఇంత పెద్ద రిచ్ అమ్మాయిలాగా ఉండలేదని చెప్పేసరికి సూ ఏమో నువ్వు ఇంత రిచ్ ఫ్యామిలీలో నుంచి వచ్చావని నాకు తెలియదు, అలాగే నువ్వు ఇంత రిచ్ కూడా ఉండకూడదని చెప్పి తనుండి
టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అప్పుడే క్విన్ కూడా హీరోయిన్ వాళ్ళ పెళ్ళికనేది వస్తాడు. అలా క్విన్‌ని కూడా చూసిన వెంటనే సూ అనేది భయపడిపోతుంది. ఎందుకంటే అంత రిచ్ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. మమ్మల్ని ఇద్దరిని కూడా ఏం చేస్తారో మాకే తెలియని భయపడిపోతూ ఉంటే, క్విన్ ఏమో వాళ్ళ బట్లర్స్ తోటి వీళ్ళని పోలీస్ స్టేషన్‌కి పంపించామేమని గార్డ్స్‌కనేది చెప్తారు. వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతూ ఉండేసరికి వాళ్ళు సూ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, అలాగే ఇంకొకరు లింగ్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కదా! వాళ్ళు కూడా రిచ్ పర్సన్సే కదా! అని మాట్లాడుతూ ఉంటే లింగ్ ఏమో కొద్దిసేపు ఆగి హీరోయిన్ తోటి "నువ్వు నన్ను అసలు లవ్ చేయలేదని" చెప్తే హీరోయిన్ నుండి "నేను నిన్ను లవ్ చేశాను. కానీ నీకు చాలా అవకాశాలే ఇచ్చాను. నువ్వు నన్ను అస్సలు యాక్సెప్ట్ చేయలేదని" చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి లింగ్ ఉండి అలానే ఉండిపోతాడు. హీరోయిన్‌కి చెప్పాలని చూస్తాడు. కానీ హీరోయిన్ అనేది ఏది వినిపించుకోకపోయేసరికి తన నుండి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక సైడ్‌కనేది నిలబడతాడు. తర్వాత హీరోయిన్ అలాగే హీరో కూడా వాళ్ళిద్దరు కూడా రింగ్స్ అనేది ఎక్స్‌చేంజ్ చేసుకోమని చెప్పేసరికి ఇద్దరు కూడా రింగ్స్ అనేది తీసుకుంటారు. అలా ఆ రింగ్స్‌ని చూసిన హీరోయిన్ నుండి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే తను చిన్నప్పుడు ఎలా రింగ్స్ కావాలో చెప్పడంతోటి హీరో అవే ప్రిపేర్ చేసుంటాడు. అలా హీరోయిన్ కూడా ఇద్దరు కూడా రింగ్స్ ఎక్స్‌చేంజ్ చేసుకొని హీరో ఉండి తనని అడిగేసరికి హీరోయిన్ నుండి చాలా థాంక్స్. నేను చేసిన పిచ్చి ఐడియాస్‌కి అలాగే బెట్టింగ్స్ కూడా నువ్వు ఓపిక పట్టి నాతో పాటు ఉన్నందుకని చెప్పేసరికి వెంటనే హీరో అండి హీరోయిన్ అనేది కిస్ చేసేస్తాడు. అలా వాళ్ళిద్దరు కూడా కిస్ చేసుకుంటూ ఉంటే మరోవైపేమో లింగు అంతకుముందు పాస్ట్‌లో హీరోయిన్ తనని ఎంతగానో లవ్ చేసింది. అలాగే తను కూడా రియాక్ట్ అవుతున్నా కానీ ఎందుకంటే వాళ్ళ డ్యాడీ అనేది అంతకుముందు తననేది బెదిరించుంటాడు. అలా నువ్వు తనొక మామూలు అమ్మాయి, అలాగే అంత పూర్ అమ్మాయి మన ఫ్యామిలీకి సెట్ కాదు. నువ్వు ఒక రిచ్ అమ్మాయినే చూసుకోవాలని వాళ్ళ నాన్న చెప్పడంతోటి లింగ్ ఉండి ఏడ్చుకుంటూ సూన్ అనేది హీరోయిన్ అనేది హగ్ చేసుకునింటాడు. అవన్నీ గుర్తు తెచ్చుకొని హీరోయిన్ కోసమే తను ఇవంతా కూడా చేస్తున్నా కానీ లాస్ట్‌లోన వాళ్ళ డాడీ చెప్పిన దానికోసము హీరోయిన్ అనేది వదిలేసుకునింటాడు. అలా తనొక పూర్ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదని హీరోయిన్ వదిలేయడంతోటి హీరోయిన్ నా నుంచి దూరం అయిపోయిందని తన నుండి బాధపడిపోతూ ఉంటాడు. అవన్నీ కూడా లింక్ గుర్తొచ్చేసరికి ఇంకా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. అలానే ఇది నేను చేసిన తప్పు కాబట్టి వాళ్ళని మళ్ళీ ఇందులోన బుల్లి చేయాలనుకోవట్లేదని లింగ్ ఏమో మళ్ళీ ప్రెజెంట్‌లోకి వచ్చి తను పెట్టిన ఫోటోస్ అన్నీ కూడా డిలీట్ చేసి హీరోయిన్ అలాగే హీరో అనేది పెళ్లి ఫోటోస్ పెడతాడు. అవన్నీ కూడా చూసిన వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అవుతూ "చూడండి మన ప్లాన్ ఎందుకు మొత్తం పాడు చేసావు" అని అడిగితే నేను మళ్ళీ వాళ్ళని అలా ట్రీట్ చేయాలనుకోవట్లేదని చెప్తాడు. అలా అవన్నీ తర్వాత లింగ్ ఉండి హీరోయిన్‌కి అనేది మీరు చాలా హ్యాపీగా ఉండాలని చూస్తున్నానని చెప్పి నీకేదైనా ఇబ్బంది ఉన్నా కానీ ఒక ఫ్రెండ్ లాగా నాకొచ్చి చెప్పొచ్చని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.